హలో ఫ్రెండ్స్, ఇది ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు మనం అండమాన్ నికోబార్ దీవుల గురించి తెలుసుకుందాం. ఈ దీవుల్లో అనేక రకాల జంతువులు, మొక్కల జాతులు మరియు ప్రత్యేక తెగల ప్రజలు నివసిస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవులు ప్రకృతి సంపదతో నిండిన భారతదేశపు కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ జార్వా, సోంపెన్, గ్రేట్ అండమానీస్ వంటి ప్రాచీన తెగల ప్రజలు నివసిస్తారు. పక్షులు, సముద్ర జీవులు, అరుణచిహ్న ఉడతలు వంటి అపూర్వ జీవజాతులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఏకాంత ప్రాంతం. ఇక్కడి సెంటినెలీస్ తెగ బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు. వారిని సంప్రదించడం చట్టవిరుద్ధం. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ప్రత్యేక జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంది. ఇది డుగాంగ్, సముద్ర క్రిమిరాసులు వంటి అరుదైన జీవులకు నిలయం. కేల్క జైలు, పోర్ట్ బ్లెయిర్ లోని ఈ జైలును కాలాపాని అని పిలుస్తారు. భారత స్వాతంత్ర్య సమరయోధులను ఇక్కడ కఠినమైన శిక్షలు ఇచ్చేవారు. జార్వా తెగవారు 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వలస వచ్చారని భావిస్తారు. వారి భాష, సంస్కృతులు ఇప్పటికీ రహస్యంగా ఉన్నాయి. సెంటినెలీస్ తెగ నివాస ప్రాంతం ఉత్తర సెంటినెల్ దీవి 50 నుంచి 150 అంచనా. సంస్కృతి ప్రపంచంలోనే అత్యంత ఏకాంత జనాభా. వారి భాష, సాంప్రదాయాలు ఇప్పటికీ రహస్యంగా ఉన్నాయి. బాహ్య ప్రపంచానికి తీవ్ర వైరుధ్యం. ప్రసిద్ధి, సెంటినెలీస్ తెగ ఇతరులపై అనుమానం పెట్టుకొని ప్రజలు కాదు. వీరు తమ భూభాగంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని అత్యంత కఠినంగా ఎదుర్కొంటారు. ఇది 2006లో జరిగిన ఒక సంఘటనలో స్పష్టంగా కనిపించింది. ఒక మత్స్యకారుడు ద్వీపంలో అడుగుపెట్టినప్పుడు సెంటినెలీస్ వారు అతనిపై బాణాలు వాగి హత్య చేశారు. ఆర్గాన్లో అమెరికన్ మిషనరీ జాన్ చౌ తూర్పు చేయడాన్ని వారు చంపారు. సోంపెన్ తెగ నివాస ప్రాంతం గ్రేట్ నికోబార్. జనాభా 300 కలిగి ఉంటారు. సంస్కృతి, అర్ధ సంచార జీవనం, వేట, మొక్కల సేకరణ. స్త్రీలు చర్మపు పట్టీలు, పురుషులు బాణాలు ఉపయోగిస్తారు. నికోబార్ కొబ్బరి చెట్లపై ఆధారపడతారు. తర్వాత తెగ నికోబారీస్ తెగలు నివాస ప్రాంతం నికోబార్ దీవులు. జనాభా 30,000, అత్యధిక జనాభా కలిగిన తెగ. సంస్కృతి, క్రిస్టియన్ మిషనరీల ప్రభావం కారణంగా ఆధునిక జీవనశైలి. కోకోయా, కొబ్బరి తోటలు, వ్యవసాయం. సంప్రదాయ నృత్యాలు, పండుగలు. ఇప్పుడు మనం భయంకరమైన తెగ గురించి తెలుసుకోబోతున్న అండమాన్ నికోబార్ దీవులలోని స్వదేశీ తెగలు ప్రపంచంలోనే అత్యంత ఏకాంత జనాభాలో ఒకటి. వారి ప్రాంతాలకు బాహ్యుల ప్రవేశాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. సెంటినెలీస్ తెగ ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా, ఏకాంతంగా జీవించే ఆదిమ మానవ సమూహం. ఈ తెగ భారతదేశానికి చెందిన అండమాన్ దీవుల్లోని ఉత్తర సెంటినెల్ దీవిలో వేల సంవత్సరాలుగా నివసిస్తుంది. వారు బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఆధునిక సంస్కృతి లేదా సాంకేతికతను పూర్తిగా తిరస్కరించి ప్రాచీన జీవనశైలిని కొనసాగిస్తున్నారు. వారి జనాభా సుమారు 50 నుంచి 150 మంది మాత్రమే ఉంటుందని అంచనా. వారి భాష, సంస్కృతులు, సామాజిక నిర్మాణాలు ఇప్పటికీ రహస్యంగా ఉన్నాయి. ఎవరైతే వారి దీవికి దగ్గరగా వెళ్లినా వారు బాణాలు మరియు ఈటెలతో తీవ్రంగా దాడి చేస్తారు. అండమాన్ ద్వీపాలలో కనిపించే ముఖ్యమైన ఔషధ మొక్కలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. అండమాన్ పాడౌక్ ఒక పెద్ద ఎత్తైన చిరుహరిత వృక్షం. ఇది అండమాన్ ప్రాంతానికే ప్రత్యేకమైంది. ఈ చెట్టు తొక్కు మరియు రెసిన్ సాంప్రదాయిక వైద్యంలో గాయాలు, వాపు మరియు జీర్ణ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. రెసిన్ సహజ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది మరియు తొక్కును కషాయంగా తయారు చేసి కడుపు నొప్పులు తగ్గించడానికి ఉపయోగిస్తారు. కానీ ఇది ఇప్పుడు అటవీ కట్టడాలు మరియు అతిగా ఉపయోగించడం వల్ల అంతరించిపోతున్న జాతిగా గుర్తించబడింది. నోని స్థానికంగా ఇండియన్ మల్బెర్రీ అని పిలుస్తారు. దీని పండు, ఆకులు మరియు వేర్లను మధుమేహం, అధిక రక్తపోటు మరియు త్వచ రోగాల చికిత్సకు ఉపయోగిస్తారు.
ఆకులను కొట్టి పేస్ట్ తయారు చేసి కీళ్ల నొప్పులు మరియు చర్మ సమస్యలకు పట్టించడం సాధారణం. ఇందులో ఉన్న ఐరిడాయిడ్స్, స్కోపోలిటిన్ మరియు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించే సామర్థ్యం కూడా పరిశోధనల్లో గమనించబడింది. అండమాన్ దాల్చిన చెక్క అండమాన్లో పెరిగే ఈ దాల్చిన చెక్క జాతి తొక్కు మరియు తైలాన్ని జ్వరం, దగ్గు మరియు జీర్ణ సమస్యలకు ఉపయోగిస్తారు. దీని తైలాన్ని కీళ్ల నొప్పులు మరియు కండరాల బాధలకు మందుకు ఉపయోగిస్తారు. సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. లక్ష్మణ ఫలం ఈ త్రిపత్ర ఆకులతో కూడిన మొక్కను సాంప్రదాయకంగా జ్వరం, చర్మ రోగాలు మరియు శ్వాసకోశ సమస్యలకు ఉపయోగిస్తారు. ఆకుల పేస్ట్ను కురుపులు మరియు కరిగిన గాయాలకు పట్టిస్తారు. ఆ తరువాత అండమాన్ ద్వీపాలలో అనేక రకమైన కనిపించే ముఖ్యమైన జంతువులలో కొన్ని ఉన్నాయి. అవి అండమాన్ వైల్డ్ పిగ్. ఇది అండమాన్ ద్వీపాలకు ప్రత్యేకమైన పందిరి జాతి. వీటి సాధారణంగా గిన్నెలు మరియు కఠినమైన అడవుల్లో నివసిస్తాయి. అండమాన్ కోబ్రా. అండమాన్ ద్వీపాల్లోని కొన్నిసార్లు చూడగలిగే ఒక విషాకరమైన పాము. ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. మాలబార్ లాంగూర్. ఈ అరుదైన మకకులు అండమాన్ ప్రాంతంలో కొంతమంది అడవుల్లో కనిపిస్తాయి. రెడ్ క్రాబ్. ఈ క్రాబ్లు అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి, ముఖ్యంగా అండమాన్ ద్వీపాల కొండప్రముల్లో. ఈ క్రాబ్లు తమ మలుపుల మార్గం ద్వారా ప్రసిద్ధి చెందాయి. అండమాన్ టార్టిల్స్. అండమాన్ ద్వీపాలలో, ముఖ్యంగా రిచీస్ ఆర్కిపెలగో ప్రాంతంలో, ఈ సముద్ర తాబేలు ప్రకృతిలో పాలు ఇవ్వడం కోసం సముద్ర తీరాలకు వస్తాయి. ఇండియన్ పారడైస్ ఫ్లయింగ్స్. ఈ పక్షి అండమాన్ ద్వీపాలలో ప్రఖ్యాతి గడించింది. ఇది అందమైన రంగులతో నిండి ఉంటుంది. అండమాన్ సీ కావ్. ఇది సముద్రపు జంతువులలో ఒకటి. అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలలో నివసిస్తుంది. బంగాళ డాల్ఫిన్స్. సముద్ర జంతువులలో ఒకటి. ఈ డాల్ఫిన్స్ అండమాన్ సముద్రాలలో సాధారణంగా కనిపిస్తాయి. ఈ జంతువులు అండమాన్ ద్వీపాలలో ఉండే పర్యావరణం మరియు ఉష్ణమండల వాతావరణంలో అనేక రకాలుగా విభిన్న జీవజాలాన్ని అందిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చెయ్యండి ఫ్రెండ్స్. ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.